మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్తే అక్కడ ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మీరు ఒకసారి ఊహించండి, మీరు ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డ్ని మిషన్లో పెట్టి డబ్బులు డ్రా చేస్తుంటే ఒక్కసారిగా మీ పక్కన మిషన్ పక్కన ఒక వ్యక్తి నిద్రపోతూ అనుమానాస్పదంగా కనిపిస్తే మీకేమనిపిస్తుంది? హైదరాబాద్లో ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి జరిగింది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఏటీఎం సెంటర్లోనే ఒక వ్యక్తి నిద్రపోతూ కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో బ్యాంకుల భద్రతా వ్యవస్థ పైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో పీలీ దర్గా సమీపంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ప్రజలు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎంలోకి వెళ్తుంటారు, కానీ అక్కడికి వెళ్ళిన ఓ కస్టమర్కు ఊహించని దృశ్యం కనిపించింది. ఏటీఎం సెంటర్లోకి అడుగు పెట్టగానే ఒక వ్యక్తి నేలపైన హాయిగా నిద్రపోతూ కనిపించాడు. అతను అక్కడికి ఎలా వచ్చాడు, ఎప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అనే విషయాలు తెలియక కస్టమర్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఎందుకంటే ఆ వ్యక్తి, అక్కడ నిద్రపోతున్నటువంటి వ్యక్తి కూడా చిందరవందరగా ఉండి అక్కడ ఎలా పడుకున్నాడు, ఏ స్థితిలో పడుకున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఒకవేళ ఆ సమయంలో ఏటీఎంకి ఒక మహిళ కనుక వెళ్ళి ఉంటే తన పరిస్థితి ఏంటి? ఆమెకు అక్కడికి వెళ్ళి సేఫ్గా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? భయం కలగకుండా ఉంటుందా? ఒక ఏటీఎం పబ్లిక్ డొమైన్లో ఉండాల్సినటువంటి ఆ ప్రాంతంలో ఈ వ్యక్తి అతను మద్యం సేవించాడా, లేకుంటే ఇంకేదైనా అక్కడ బయట సేద తీరడం కోసం పడుకున్నాడా, లేకుంటే ఇంకేదైనా చేశాడా తెలియదు, కానీ అసలు ఏంటో తెలియదు. కానీ అతని అవతారము, అతను పడుకున్న విధానం చూస్తే ఖచ్చితంగా భయాందోళన కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం దీన్ని చాలా సీరియస్ విషయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏటీఎంలో ఆర్థిక లావాదేవీలు జరిగే అత్యంత కీలకమైనటువంటి ప్రదేశాలు. అలాంటి చోట ఎవరైనా ఇష్టానుసారంగా ప్రవేశించి గంటల తరబడి ఉండగలిగితే భద్రతా వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సాధారణంగా ప్రతి ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది లేదా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. కానీ ఈ ఘటనలో మాత్రం అలాంటి పర్యవేక్షణ కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఏటీఎంలో నిద్రపోతున్నాడంటే అది ఒకరోజు సమస్య కాదు, భద్రతా లోపాలకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు స్థానికులు ఆ వ్యక్తి నిరాశ్రయుడు అయి ఉండవచ్చని, వర్షం లేదా ఎండ నుంచి తప్పించుకునేందుకు ఏటీఎంలో ఆశ్రయం పొందాడేమో అని చెబుతున్నారు. అయితే కారణం ఏదైనా కావచ్చు, కానీ ఏటీఎం వంటి సున్నితమైనటువంటి ప్రదేశాలలో, అక్కడ డబ్బులు లక్షలలో జమ చేసేటువంటి ప్రాంతంలో ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్ళి స్కూల్ పిల్లలు, అంటే కాలేజీ పిల్లల నుంచి, స్టూడెంట్ల నుంచి వృద్ధుల వరకు అందరూ ప్రతి ఒక్కరు వారి అవసరానికి అక్కడికి వెళ్ళి ధైర్యంగా డబ్బులు తీసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఇలాంటి ఒక అగాంతక వ్యక్తి, అంటే ఎవరికి తెలియదు కాబట్టి అని పడుకున్న విధానం కూడా అలానే ఉంది కాబట్టి అంత స్వేచ్ఛగా వారు అక్కడికి వెళ్ళి డబ్బులు ఎలా డ్రా చేసుకోగలుగుతారు? ఇలా జరగడం సరైన విషయం కాదని అంటున్నారు. ఈ ఘటన తర్వాత బ్యాంక్ అధికారులు స్పందించి ఏటీఎంల భద్రత పైన దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏటీఎం కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే కస్టమర్ల భద్రత కూడా ప్రశ్నార్థకరంగా మారుతుంది. మహిళలు, వృద్ధులు లేదా రాత్రి సమయంలో ఏటీఎంలకు వెళ్ళేవారు భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే ఏటీఎంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ పెద్ద చర్చకు దారితీస్తుంది. బ్యాంక్ అధికారులు దీనిపైన ఎలా స్పందిస్తారు, భద్రతా చర్యలు పెంచుతారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఏటీఎంలలో ఇలాంటి భద్రతా రాహిత్యమైనటువంటి చర్య పట్ల మీరేమి అనుకుంటున్నారు? ఇలా ఎవరు పడితే వారు అక్కడ పడుకొని సేద తీర్చుకుంటే వచ్చిపోయేటువంటి డబ్బులు విత్డ్రా చేసుకునే వారు, లేకుంటే డిపాజిట్ చేసుకునే వారికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? అక్కడ సేఫ్గా డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ సమయంలో మహిళలే అక్కడికి వెళ్ళి, ఒంటరి మహిళనే అక్కడికి డ్రా చేసుకోవడానికి ఏటీఎంకి వెళ్తే పరిస్థితి ఏంటి? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.